ఎలక్షన్లకి ముందు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగుల్లో చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా అదేవిధంగా ప్రచారం చేశారు. సింహం సింగిల్గానే వస్తుంది, సింహం సింగిల్గానే వస్తుంది, పవన్ కళ్యాణ్ దమ్ముంటే సింగిల్గా రా, మా సింహం సింగిల్గా వస్తుంది అంటూ రకరకాల ప్రచారాలు ఆ రోజు చేశారు. అదే కంటిన్యూ చేశారు. ఎలక్షన్ల క్యాంపెయిన్లో కూడా అదే చెప్పారు. మేము సింహం సింగిల్గానే వస్తుంది, జగనన్న సింహం 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 అంటూ రకరకాల ప్రచారాలు చేశారు. పవన్ కళ్యాణ్ రకరకాలుగా అన్నారు. నువ్వు దమ్ముంటే సింగిల్గా రా, సింగిల్గా పోటీ చేయి అన్నారు. టీడీపీని కూడా అనేక మాటలు అన్నారు. మీకు పొత్తు లేనిదే మీరు నడవలేరు, పొత్తు కావాలి, పొత్తు పొడవాలి. కానీ మేము చూడు వైఎస్ఆర్సీపీలో జగనన్న సింహం సింగిల్గానే వస్తామన్నారు. సింగిల్గానే వెళ్ళిపోయారు. సింహాన్ని సీలో తోసేశారు ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదే సింహానికి ఇప్పుడు అనేక పార్టీల మద్దతు కావాల్సి వచ్చింది. మాకు తోడు రండి అంటూ అనేక పార్టీలకి విజ్ఞప్తి చేశారు. అటు అధికారంలో ఉన్న బీజేపీకి, ఇటు అనేక ప్రాంతీయ పార్టీలకి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఇన్నాళ్ళు ఈయన సింగిల్గా సింహం సింగిలే అని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడేమిటి అనేక మంది మద్దతు కావాలా, ఢిల్లీలో ధర్నా చేయాలంటే ఈయన సింగిల్గా వెళ్ళలేడా, సింహం కదా అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే, సింహం సింగిలే కాదు, పొత్తులు కూడా కావాలి. ఇంకొక విషయం, ఈ ధర్నా విజయవంతమైందా అంటే అవలేదు. ఢిల్లీలో మద్దతుగా వచ్చిన పార్టీలు చాలా తక్కువ. ఈ ధర్నా విజయవంతమైందా కాలేదా అంటే కాలేదనే చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటి అంటే, అందువల్ల 2 రోజుల్లోనే తిరిగి వచ్చేసారు ఢిల్లీ నుంచి అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ఢిల్లీ ధర్నాతో కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా కూల్చేస్తాం, రాష్ట్రపతి పాలన తెస్తాం అని అనేక విధాలుగా ఆలోచించారు. అవేవి జరగలేదు. అందరూ లైట్ తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పట్టించుకోలేదు. నేషనల్ మీడియా కూడా అంతగా రెస్పాండ్ కాలేదు. ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా లైట్గా తీసుకుంది. కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న కూటమి జనసేన, టీడీపీ వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వారు కూడా లైట్ తీసుకున్నారు కేంద్రంలో. అన్ని విధాలు చూసుకున్న ఈ ధర్నా అట్టర్ ఫ్లాప్ అయిందని మెజారిటీ ప్రజల అభిప్రాయం. ఎదుటి వారి మీద వేలు చూపించేటప్పుడు కొన్ని వేళ్లు మన వైపు తిరిగి ఉంటాయి అనేది కూడా ఆలోచించాలి. కాబట్టి ఇకనైనా ఇటువంటి అనవసర వ్యవహారాల్ని వదిలేస్తే మంచిదని అనేక మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.